ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడు అడగండి ఫ్రెండ్స్. 6 మెంబర్స్ చూస్తున్నారు, లైక్ కొట్టండి అండ్ అడగండి ఏమైనా అడగాలనుకుంటే. యా, సో హౌ ఆది వాజ్ బోర్న్ అంటే అదనమాట. సో ఆది అట్లా బోర్న్ అయినారు. సో మీరు చెప్పండి ఇంకా ఏంటి ముచ్చట్లా. ఇంకా మేము ఏం చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అప్పుడే కదా మాకు తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు అనేది, లేదంటే తెలీదు. 5 మెంబర్స్ ఉన్నారు, 2 లైక్స్ ఉన్నాయి. కొంచెం లైక్ చేసి మీరు ఎవరో చెప్పండి కామెంట్ సెక్షన్లో, మాట్లాడదాం. అసలు అంటే మాకు ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని డీటెయిల్గా చెప్పలేదు కదా, మీరు ఏమన్నా అడిగితే దానికి తక్కువ ఆన్సర్ చెప్తాం అనమాట. నేను ఇంకా షార్ట్గా చేసి చెప్పాను, మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. లైక్ మీరు లవ్ గురించి అడగొచ్చు, ఆపరేషన్స్ గురించి అడగొచ్చు, తీసుకునే ఫుడ్ గురించి అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. మేము ఓపెన్ అనమాట. అంత అంటే ప్రాపర్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. మేము చేయగలిగింది అయితే మేము ఆన్సర్ చేస్తాము. ఓకే, ఫేస్ చేసాం అన్ని స్టోరీస్ లాగా మేము కూడా ఫేస్ చేసాం, చాలా ఫేస్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ లవ్ మ్యారేజ్ అంటే, ఓపెన్లీ సెయింగ్ అంత ఈజీ కాదు లవ్ మ్యారేజ్ చేసుకొని లైఫ్ లీడ్ చేయడం అంటే. అవతల సైడ్ కూడా అమ్మాయి అండర్స్టాండింగ్ ఉండాలి, అట్లున్నప్పుడే మనం లైఫ్ని లీడ్ చేయగలుగుతాం. అంతా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే లైక్ శంభో సినిమా టైప్లో ఉన్నారనమాట. అది కాదు లైఫ్ అంటే. లైఫ్ అంటే అండర్స్టాండింగ్, నమ్మకం అండ్ కోఆర్డినేషన్ ఉండాలి. అండ్ ఇద్దరి మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ కలిసిపోయే గుణం ఉండాలి. సో ఇవన్నీ ఉంటాయి, ఏ మ్యారేజ్ అయినా ఇవన్నీ ఉంటాయి. బట్ లవ్ మ్యారేజ్ లో కొంచెం ఎక్కువ ఉండాలి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనల్ని ఒప్పుకోదు. సో మనం కొంచెం అంటే పోతున్నాం కాబట్టి అరేంజ్ మ్యారేజెస్ ని వాళ్ళు 2 eyes తో చూస్తే లవ్ మ్యారేజ్ ని 4 eyes తో చూస్తారనమాట. ఏ తప్పు వెతుకుద్దా అందాం, ఏ తప్పు వెతుకుద్దా అందాం అని అలా ఉంటుందన్నమాట. సో అది చెప్పేది. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ కామెంట్ ఎవరితో చూద్దాం. ఇప్పటిదాకా ఎవ్వరు కామెంట్ చెయ్యలేదు. ఏంటి డైమండ్స్ గ్రూప్ రావట్లేదు ఏంటి? డైమండ్స్ గ్రూప్ లో పెట్టిన లైక్ వస్తున్నాము. 7 మెంబర్స్ చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు కొంచెం ఫస్ట్ కామెంట్ ఎవరిది? హాయ్ అని పెట్టండి. ఓకే, ఫస్ట్ కామెంట్, వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ కామెంట్. నేమ్ చెప్పకుండా హాయ్ పెట్టండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరిది ఫస్ట్ కామెంట్. లెట్స్ సీ. 1 2 3. Who is going to be the first comment of this podcast? ఓహో 6 మెంబర్స్ చూస్తున్నారు కానీ ఎవ్వరు పేరు కూడా చెప్పట్లేదు, అట్లీస్ట్ హాయ్ కూడా చెప్పట్లేదు, విష్ కూడా చేయట్లేదు. ఏమైంది మీకు? చెప్పండి. అసలు అర్థం కావట్లే. మేము స్టోరీ చెప్పాము దాని గురించి. మీకు అర్థమవుతుందా? ఓకే, మీకు వినిపిస్తుందా? అసలు మీరు ఉన్నారా? ఓన్లీ 6 మెంబర్స్ అంటే అయ్యో ఎట్లా చూడాలి, ఎవరు చూస్తున్నారని మాకు తెలియదు కదా. సరే ఇంకా చెప్పండి, ఇంకేంటి విషయాలు? సరేలేండి, మీరేం చెప్పకండి, ఇంకా మేమే ఏదో ఒకటి మాట్లాడుతాం. ఏం చేస్తాం? ఎవరు కనీసం హాయ్ హలో ఏం చెప్పట్లేదు కదా. అయితే రెగ్యులర్గా చూసేవాళ్ళు కాదు, కొత్త వాళ్ళు అనుకుంటా ఐ థింక్ సో. కానీ మన డైమండ్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఒకసారి మెసేజ్ చేయ ఉదయ్. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీలో నేను తిన్న ఫుడ్, నేను ప్రోటీన్ ఫుడ్ అస్సలు తీసుకోలేదు. నేనేం తిన్నానో అది అడిగితే అది చెప్తాను. నన్నైతే అడగకండి ఏం తినాలి అది ఇది అని చెప్పేసి, ఎందుకంటే నేను అంత జాగ్రత్తగా తీసుకోలేదన్నమాట. ఏది ఉంటే అది మెక్కేసేదాన్ని. ఇది తినాలి అంటూ ఏం లేదు, ఏది వస్తే అది తినడం అంతే. ఏది రావట్లేదు ఫ్రెండ్స్, లైవ్కి రండి. సో అమ్మ ఆవకాయ టాపిక్ అంట. నేనైతే చెప్పాలంటే
ఎక్సర్సైజులు అవి ఇవి అయితే ఏం చెయ్యలేదండి. అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, అవి ఏమీ చేయలేదు. కాకపోతే వాకింగ్ అయితే చేసేదాన్ని. శంషాబాద్లో ఉన్నప్పుడు ఒక 2 కిలోమీటర్స్ వెజిటేబుల్స్ కోసం వెళ్ళేదాన్ని నేను. అంటే ఉదయ్ ఉన్నప్పుడు ఉదయ్ నేను కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే అట్లా నడక